ఇప్పుడైతే మనము ఫిఫ్త్ గణపతి కాడికి అయితే వచ్చేసినాం. మనకు 4 గణపతి అయితే మనం ఇవాళ విజిట్ చేసినాం. ఇది మనకి ఫిఫ్త్ గణపతి అనమాట. మన శ్రీ రామ్ మందిర్ అయోధ్య ధామ్ లాగానే అయితే వాళ్ళు కట్టిర్రు. చలో లెట్స్ చూద్దాం ఇప్పుడు ముంగడ ఎట్లా ఉంది మనకు ఎంట్రన్స్ గిట్లా అన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇది మన భివండిలో అఖిల పద్మశాలి సమాజ్ సంస్కృతి హాల్ అయితే మనకు ఇక్కడ గణపతి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మిత్రమండలి పేరు మన జైన్ మిత్రమండల్. చూసుకోవచ్చు ఇప్పుడైతే ఎంట్రెన్స్ తీసుకుంటాం. మీకు గణపతి అయితే మేము చూపెడతాం ముంగడ. ఆమె జైన్కర్ చూసుకోవచ్చు ఇదైతే మన ఇన్ను. చూసుకోవచ్చు గైస్ మన డెకరేషన్ ఎంతనైతే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొన్ని పోస్టర్స్ కూడా పెట్టడం జరిగింది సోషల్ అవేర్నెస్ కోసం. కొన్ని స్కామ్స్ ఇవి కొంచెం పొల్యూషన్ గురించి. మన ఫ్యామిలీ, స్పోర్ట్స్, ఆర్మీ అండ్ పోలీస్ సేఫ్టీ పర్పస్, మన ఫార్మర్స్ రిలేటెడ్. ఇది మన సైన్స్. చూసుకున్నట్టయితే మీకు గణపతి ఏదైతే నేను చూపెట్టబోతున్నా చూసుకోవచ్చు. ఇది మన గణపతి ముంగడ ఏదైతుంది మనకు. మేబీ ఇక్కడ పొద్దుగల సత్యనారాయణ పూజ జరిగింది అనుకుంటా. నేను మన గణపతి అయితే చూసుకుంటాం కదండి. చూసుకోవచ్చు ఇది మన ఆమె జయంకర్ గణపతి. ఇప్పుడైతే మనం 8th గణపతి లొకేషన్ వచ్చినాం. 8th గణపతి పండల్ మనం ఇది పద్మనగర్ మిత్ర మండల్ అంట. చూసుకుంటాం ఇప్పుడు మనం లోపల. ఇది మన పిఎన్స్ ఇది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈ మన గణపతి మన దేవి రూపంలోనే ఉంది మన గణపతి. చూసుకోవచ్చు ఇదంతా. మిత్ర మండలి గణపతి మనమైతే ఇది మన ఎలా 9th గణపతి అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన మిలేనియం మిత్ర మండలి గణపతి. చూసుకోవచ్చు తిరుపతి డెకరేషన్ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ.
మిలేనియం రాజా. ఫ్రెండ్స్ ఏదైతే మన అలంకార మిత్ర మండలి ఏదైతే మన 10th గణపతి ఎలా ఉంది. చూసుకోవచ్చు గాయస్, ఏదైతే మన విష్ణు భగవాన్ రూపంలో అయితే మనకు గణపతి స్టాచ్యూ ఏదైతే ఉందో మనకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పద్మనాభ సుందర రాజాకి అయితే వచ్చేసాం. జయ మాతాది మిత్రమండల్. చూసుకోవచ్చు ఇదైతే మన ఎంట్రన్స్. ఇదే మన పద్మనాభ సుందర రాజా. చూసుకోవచ్చు ఇదైతే మన టాలెస్ట్ అండ్ క్యూటెస్ట్ గణపతి. ఇది మన 11th గణపతి ఓంకార మిత్ర మండలిది. మనమైతే వచ్చేసినాం. ఎన్ని ఫుట్లు ఇది? ఏదైతే మన గణపతి 23 ఫుట్ అంట. చూడొచ్చు, మనమైతే లోపలికి ఎంటర్ తీసుకుంటున్నాం. డెకరేషన్ చూడొచ్చు మీరు. గణపతి అయితే ఎక్దం విశాల ఆకారంలోనే ఉంది మనకు. గణపతి మీకు అనిపిస్తుంది కావచ్చు హైట్ లేదని. మినిమం 23 ఫీట్స్ అయితే గణపతి ఉంది మనకి. అయితే మనకు ఆకలి అయిపోయింది మన ఫ్రెండ్స్ అందరికీ. అయితే మనం ఇక్కడ పద్మనగర్ సుందర్ రాజా తీసుకోవచ్చు. ఇక్కడ పద్మనగర్ సుందర్ రాజా గేట్ కాడనే ఆంటీ స్టాల్ అయితే మనకు కనబడుతుంది. ఆంటీ స్టాల్ మనకు కనబడుతుంది. ఇక్కడ గణపతిలో నైట్ టైం చేసి మనకి అవైలబుల్ ఉంటుంది. పొద్దున్నకి అవైలబుల్ అయితే ఉంటుంది మన నైట్ టైమ్ లో. తినొచ్చు, ఇక్కడ నాస్కరి ఇట్లా అన్ని వస్తాయి. ఈ గణపతి వచ్చేసి మన మార్కండేయ మిత్ర మండలిది. ఈ గణపతి ఏదైతే ఉందో ఒక చిన్న గల్లీలోనే అయితే పెట్టడం జరుగుతుంది. ఈ గణపతి తయారు చేపిచ్చుడు ఏదైతే ఉంటుందో వాళ్ళు మండలంలో మన గల్లీ ఆకారం బట్టి చెప్పిస్తారు. ఆ సైజ్ ఇట్లా వీటి ఇట్లా. ఈ గణపతి ప్రతి ఒక్క సంవత్సరం యూనిక్ తీసుకొచ్చుడు జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద గణపతి అయితే మనకు కనబడుతుంది. యూనిక్ గణపతి ఒక సన్నం గల్లీలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మిత్ర మండలి గణపతి మనమైతే ఇది మన ఎలా 9th గణపతి అనమాట. ఫ్రెండ్స్ ఏదైతే మన మిలేనియం మిత్ర మండలి గణపతి చూసుకోవచ్చు. తిరుపతి డెకరేషన్ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ. మిలేనియం రాజా.